నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో జూబ్లీహిల్స్లో వస్తున్న పై ఎలక్షన్స్కి ఈరోజు లాస్ట్ డే. ఏదైతే ప్రచారాలకు ఏదైతే ఉందో ఈరోజు లాస్ట్ డే. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని సైరన్లు మైకులు కూడా మోగబోని ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చివరి రోజు. ఏ ప్రచారం చేసుకున్నా ఏం చేయాలనుకున్నా ఈరోజు చివరి రోజు కాబట్టి నాయకులంతా కూడా ఫుల్ బిజీలో ఉన్నారు ప్రచారానికి. ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్. ఈ 3 పార్టీలు కూడా చాలా తగ్గపోరుగా నడుస్తూ ఉన్నాయి. ఆ గద్దె ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. నేనంటూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. సో అన్ని ఏరియాస్లో సర్వే చేసినా చాలా మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. ఒక పార్టీ అంటూ పర్టికులర్గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో ఎలాంటి సినారియో ఉంది, ఏం జరుగుతూ ఉంది, సో ప్రజల అభిప్రాయం రేపు లేదు ఎల్లుండే ఎలక్షన్స్ కాబట్టి వారేమనుకుంటున్నారో వారి మాటలు విందాం రండి. సో మీరు ఇక్కడే ఇన్నేళ్ళుగా స్థానికంగా ఉంటా ఉన్నారు. సో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ఫుల్ తగ్గపోరు నడుస్తుంది 3 పార్టీల నడుమ. సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం సార్. ఎందుకని? నవీన్ యాదవ్ చాలా మంచివాడు. మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఆయన ఇక్కడ. ఎప్పుడు కూడా వేరేలాగా కలపలేదు. చాలా మంచి వ్యక్తి, ఎవరు ఆపతులున్నా ఆదుకునే వ్యక్తి. అట్లా నవీన్ అన్న కాంగ్రెస్ కాలనీలో కానీ మీ ఏరియాలో ఉన్న ఇంకా సమస్యలు అలాగే ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయి మీకు? ఇంకా ఉన్నా చేస్తున్నా, అలా చేస్తారు, బాగా చేపిస్తాడు, బాగుంటాడు ఆయన. ఏమున్నాయి ఇప్పటివరకు అయితే? ఏమున్నాయి మీకు? ఈ షూటింగ్లో ఇంతమంది బతకనించులకు ప్రతి ఒక్కరికి సహకరించింది ఆయన. ప్రతి ఒక్క పేదోనికి ఏం కావాలన్నా, ఏమి ఇబ్బందులు ఉన్నా పోతే పిలిస్తే పలికే నవీన్ అన్న ఆయన. ఇప్పటివరకు అయితే ఆయన చాలా మంది. బీజేపీ ఎందుకు కాదు? బీజేపీ కూడా కొత్త పార్టీకి, దానికి కూడా ఒక అవకాశం రాలేదు కదా, వాళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు వచ్చి పోటీ చేసి గెలుస్తామంటే కాదుగా, జనములో మంచి పేరున్నాడు. మీ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి ఇప్పటివరకు? మీ ఉన్న ఏరియాలో ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మీకు అసలు? ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ నవీన్ ఏమన్నా అన్నీ నెక్స్ట్ అవుతాడు. నవీన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారు. గతంలో లేరు కదా, ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉంది. సో అప్పుడే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నవీన్ యాదవ్ ఎందుకు మీకు? ఎందుకంటే పేరు ఉంది సార్ ఆయనకి. ఇక్కడ ఏమన్నా జరిగినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా సరే వెంటనే ఇమ్మీడియట్గా ఆయన చేస్తారండి. ఆయన ఒక బీజేపీ ఏం రాదు సార్ ఇక్కడ. అంతే అండి, రాదండి. ఇక అంతే సార్. ఏంటి సార్ బీఆర్ఎస్కి ఎందుకు? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు పేరు ఉండేదండి, ఆయన లేడు. ఆ లేడీస్ ఏం చేస్తారు సార్? అంతా దొంగలు ఎదురు ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఆయన అన్న నవీన్ అని వస్తాడన్న, ఆయనకంటే పేరు ఉంది. ఇప్పుడు ఏదన్నా హామీలు ఇచ్చాడు మీకు, అంటే మీకు ఏం నెరవేరుస్తని చెప్పాడు మరి ఎలా ఎన్నికల్లో? చేస్తా అన్నారండి. వాళ్ళ కాంగ్రెస్లో ఏమన్నా రాపోయినా సరే మీకు నేను వచ్చేలా చేస్తాను అన్నాడు సార్. ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లో ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ముందంజలో ఉంది? దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేమండి, బట్ వేస్తాం, మంచి పార్టీకి వేస్తాము. సో దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకోవాలా. మీ కాలనీలో మెయిన్గా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇప్పటివరకు కూడా సమస్యలు సాల్వ్ కాలేదు, అలాగే ఉన్నాయి. మెయిన్గా డ్రైనేజెస్ అండి. డ్రైనేజ్ బాగాలేదు, రోడ్స్ కూడా బాగట్లేదు. రోడ్డు వైడనింగ్ చేయాలి కొంచెం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక్కడ. బికాజ్ ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ చేస్తున్నారు. సో రోడ్ వైడనింగ్ చేస్తే ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు. మనీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇక్కడ, పడిపోతున్నారు జనాలు. మెయిన్గా లేడీస్ ఇక్కడ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ చేస్తారు కదా, సో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. సో రోడ్ వైడనింగ్ చేసి కొంచెం డ్రైనేజెస్ అన్నీ బాగు చేస్తే బాగుంది. వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది ఇక్కడ, అవి కూడా సాల్వ్ చేస్తే ఇది గుడ్. ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మరి? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పలేమండి, ఇప్పుడు మనం ఏం చెప్పలేము. బికాజ్ పీపుల్స్ ట్రెండ్ ఈజ్ డిఫరెంట్. మనం ఏం జడ్జ్ చేయలేము. టిల్ ఎలక్షన్ ఫైనల్ అయ్యే వరకు మనం ఏం చెప్పలేము. ఈ పార్టీ ఆ పార్టీని చెప్పలేము. ఆల్ ఆర్ సాంగ్, బికాజ్ వాళ్ళు కూడా 10 ఏళ్ళు చేశారు కాబట్టి వీ కెనాట్ టెల్. బికాజ్ దే ఆర్ ఆల్సో రూలింగ్ గవర్నమెంట్. వాళ్ళు కూడా చేశారు, 10 years చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఒక ప్రామినెంట్ తీసుకోవాలి. సో బట్ విల్ డిసైడ్ ఫైనలీ. థ్యాంక్ యూ. రైట్ మేడం, మెయిన్గా మీ ఏరియాలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి? అంటే ఇప్పటివరకు సాల్వ్ కావలేదు సమస్యలు, ఎన్నిసార్లు చెప్పుకున్నా సాల్వ్ అవ్వని సమస్యలు ఏమున్నాయి? డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది. వర్షం వస్తే వాటర్ వెళ్ళేది అసలు లేదు సరిగ్గా. వాటర్ ఎక్కడి నుంచి, ఇందిరానగర్ నుంచి, అక్కడ వెంకటగిరి నుంచి వాటర్ అంతా ఫ్లో అంతా ఇటే వస్తుంది మనకి. అది సాల్వ్ కావాలి అసలు. వాటర్ చాలా, వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడతాం మనం. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా వర్షాలు పడ్డా డ్రైనేజీ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకని ఇంకా సాల్వ్ చేయట్లేదు అంటే? ఇంకా అధికారులు పట్టించుకోవట్లేరా, మీరు చెప్పట్లేరు? లేకపోతే చెప్పేదేముంది, కనిపిస్తుంది కదా బయటికి వస్తే జనాలకైతే, అందరికీ తెలిసిందే కదండి.
మరి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ అనే అనుకుంటున్నాము. ఎందుకని కాంగ్రెస్ అనుకుంటాను? అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పరిచయము, చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వాళ్ళే అనే వల్లనే అనుకుంటున్నాము. కాంగ్రెస్లో మరి మీకు ఉన్న పథకాలన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే? పథకాలు అంటే మా వరకైతే ఏమి రాలేదు. ఫ్రీ బస్ ఒకటి అంటున్నారు, అదైతే ఉంది ప్రజెంట్ అయితే. మా వరకైతే ఏమి రాలేదు. సో ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గెలిస్తే మీ కాలనీలో సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా? మేబీ రోడ్డు డ్రైనేజీ సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాము, చూడాలి. రైట్, కొంతమంది యువకులను అడుగుదాం, వారేమంటారు. బ్రదర్, ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటా ఉన్నారు, ఓటేస్తా ఉన్నారు. సో మీ ఏరియాలో మెయిన్గా ఉన్న సమస్యలు ఏంటి? ఇంకా ఎంతవరకు చెప్పుకున్నా సాల్వ్ అయిన సమస్యలు ఏమున్నాయి? ఇంకా సమస్యలు అంటే ఏం లేదు, కానీ ఇక్కడ కాదు, కార్మిక నగర్ కానీ రైమత్ నగర్ కానీ, మెయిన్ రైమత్ నగర్ ఏదైతే టర్నింగ్ ఉందో అది 2 వరస్ట్ అనమాట. 2 బస్సులు వచ్చినాయి అని అంటే అసలు ఇంకా మేము వెళ్ళలేము, ఇంకా ట్రాఫిక్ జాము. అక్కడ పొరపాటున ఎవరికైనా సీరియస్ అంబులెన్స్ వచ్చిందనుకో వాడు అక్కడే చచ్చిపోవాలి. ఎందుకనంటే షాప్స్ అలా ఉన్నాయన్నమాట. పక్కనే వైన్ షాపు, ఆ వైన్ షాప్లో మనుషులు, దాని పక్కన ఏరియాస్ మొత్తం షాపులు, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ అన్న. అదొకటి మెయిన్ ఎమర్జెన్సీ. అసలు ఎలా ఉంటుంది అని అంటే 2 బస్సులు వచ్చినట్టు చెప్తున్నాం కదా, అసలు సివియర్, అసలు ఇక తట్టుకోలేము ఇంకా ట్రాఫిక్ని మనం. ఆ చెక్ పోస్ట్ వరకు వెళ్ళిపోతుంది ఆ ట్రాఫిక్. అదొకటే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏమనంటే వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్లో ఒకటి త్వరగా నిండిపోవడము చాలా ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఇంక ఇక్కడ ఏం లేవు. సో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకో? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏ పార్టీ గెలుస్తుంది? నీ మద్దతు ఎవరుకుండా పోతుంది? అన్న మద్దతు అంటే ఏం లేదు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను నవీన్ అన్న ఫ్యాన్ని. నవీన్ అన్న అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ అంటారు కదా, అలాంటి ఫ్యాన్ అనమాట. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానము. కానీ ఏంటి అని అంటే అన్న మంచోడే, కానీ అన్న ఎంచుకున్న పార్టీ మీదనే డౌట్. ఎందుకనంటే లోతులో ఉన్న పార్టీని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ నవీన్ అన్న గెలిచాడు అని అంటే మాత్రం కాంగ్రెస్ ఏం లేదు, కేవలం నవీన్ అన్నది మాత్రమే. ఇంకా మాగంటి గోపినాథం గారు అంటారా, మేలు చేస్తున్నా మర్చిపోవద్దు అని అంటారు కదా, ఆయన మాకు మేలు చేస్తాడు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, మా తమ్ముడు హ్యాండిక్యాప్ అనమాట, ఫెన్షన్ విషయంలో కానీ, మా అమ్మమ్మ గారికి ఫెన్షన్ విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వం మాకు చేసిన బెస్ట్ ఏంటంటే ఇదే అనమాట. సపోర్ట్ అంటే ఇప్పుడు నడుస్తున్నాయి, ఫైనల్గా ఓటింగ్ పోల్ వరకు వెళ్ళే వరకు చెప్పలేమన్నమాట, అలా ఉంది. బీజేపీ ఎందుకు కాదు? మీ గ్యాప్లో మీ అంచనాలో బీజేపీ ఎందుకు లేదు? ఎందుకు లేదంటే అన్న, నేను క్రిస్టియను. నేను బీజేపీ మీటింగ్ జరిగింది. అందులో ఏమన్నారంటే స్టార్టింగ్ జై బీజేపీ అని అంటే యాక్సెప్ట్ చేస్తుండే, బట్ జై శ్రీరామ్ అని అన్నారు. అంటే మీరు హిందూస్ కోసం చూస్తున్నారు, కానీ మరి మాకు బండి సంజయ్ గారు అంటారు హిందూస్ని ఒక్కళ్ళని నిలబెడదాము, క్రిస్టియన్ని దొక్కేద్దాము, నెక్స్ట్ దాని తర్వాత బైబిల్ పట్టుకున్న నరికేద్దాము, ముస్లిం వాళ్ళని అజ్జేద్దాము అని చెప్పి. అంటే వీళ్ళిద్దరిని ఎందుకు డివైడ్ చేస్తున్నారు? హిందూస్ని ఎందుకు? అంటే రాజకీయం అంటే అందరు కలిసి ఉంటే బాగుంటుంది కదా. ఆ వార్డ్ ఇన్నప్పటి నుంచి నా వల్ల కూడా అవ్వట్లేదు. ఎందుకనంటే మేము మనుషులమే, మేమేం పైనుంచి ఊడబడలేదు, మాకంటే ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు బీజేపీ కానీ ఏదైనా కానీ మోడీ ప్రభుత్వం అక్కడి నుంచి శాసిస్తుంది కాబట్టి ఆయనకు మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే ఆయన మన ఇండియా టీం గెలిస్తే మొన్న వచ్చి ఎలా ఉమెన్స్కి కానీ మెన్స్కి కానీ డిఫరెంట్ చేయలేదు. మన ఇండియా టీం మన లేడీస్ వాళ్ళు గెలిస్తే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆయనకంటూ వేరే హోదా ఉందన్న. బట్ ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళే ఎంత వరస్ట్గా ఉన్నారంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వేరు చేసుకుంటా, మత ప్రచారం చేసుకుంటా, గొడవలు పెట్టుకుంటూ ఇలా జనాలను అందరినీ మత కాల్పుల్లో తీసుకొచ్చే రకం వాళ్ళు. అందులో కొంతమంది, అందరినీ కూడా కలిపి అనట్లేదు, కొంతమంది అలాంటి వాళ్ళ వల్ల ఒక పార్టీకి చెడ్డ పేరు. అందుకే నేను బీజేపీకి మాత్రం డెఫినెట్గా నేను సపోర్ట్ చేయను. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటా ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ముఖ్యంగా మీ కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఏమున్నాయి మీకు? మాకు రోడ్డు సమస్యలు ఇవే ఉన్నాయి. రోడ్లు మంచిగా లేవు, ఏం లేవు. వాటర్ సమస్య వాటర్ ఏం లేదు, బాగుండదు. సో ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? ఏది వస్తుందో మనకు తెలియదు, అది మనకు తెలియదు. అది ఒకరు అట్లా ఒకరు ఇట్లా. ఎందుకంటారు అట్లా? అది అట్లా ఉండదు, ఏం చేయాలి. మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం? తెలంగాణ కేటీఆర్. ఎందుకని బీఆర్ఎస్కి ఇద్దాం? మంది ఇక్కడే వేస్తాను. చాలా మంది కాలేజీలు అందరూ కాంగ్రెస్ అంటా ఉన్నారు, మరి బీఆర్ఎస్ అంటా ఉన్నారు. మంది కాంగ్రెస్ ఉన్నది, కానీ మనం వేసేది ఇక్కడే కేటీఆర్కి. సో అంటే ఎవరున్నా పర్లేదు కానీ కేటీఆర్కి ఓటేస్తుంటారు. కేటీఆర్కే ఓటు. సో మెయిన్గా ఎదుర్కొంటే సమస్యలు అంటే ఇక్కడ బస్సు వస్తుంది చూస్తున్నారు మనం. ఈ చిన్న ఇరుకు రోడ్డు ఏదైతే మనం చూస్తా ఉన్నానో అహ్మద్ నగర్, ఇదంతా కూడా చిన్న ఇరుకైన రోడ్డు. ఈ సింగిల్ రోడ్లోనే ఒకసారి మన విజువల్లో చూసుకోవచ్చు. చిన్న ఇరుకైన రోడ్లో ఒక 2 బస్సులు వెళ్ళాయంటే రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్న సినారియో. ఒక వెహికల్ వెళ్ళడానికి ఉన్న ఈ రోడ్లో దాదాపు 2 వెహికల్స్, పెద్ద హెవీ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. బస్సు వెళ్ళే రూట్ ఇది. సో ఒకసారిగా 2 బస్సులు కనుక ఎదురెదురు వచ్చాయంటే ఈ అంతా కూడా ఇరుక్కుపోయి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంబులెన్స్ కూడా దారి ఉండదంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా యూసుఫ్ గూడ నుంచి మొదలు పెడితే అహ్మద్ నగర్, కళ్యాణ్ నగర్ వరకు ఇదంతా కూడా సింగిల్ రోడ్డు.
సో స్థానికులు మెయిన్గా మొత్తుకుంటుంది వాళ్ళ బాధ మాట్లాడుతున్న వ్యక్తం చేస్తుంది ఏంటంటే మాకు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి, రోడ్ బాగా పెద్దగా చేయండి, బస్సులు మాకు ఉన్నాయి, బస్సులు తిరుగుతున్నాం, కానీ ఒక్కసారి ఏదైనా ఆటో ఆగినా లేకపోతే ఇంకేదైనా అడ్డం వచ్చినా కూడా ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. 2 బస్సులు కానీ 2 లారీలు ఎదురొచ్చినా కానీ ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటలు కంటిన్యూస్గా రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో మెయిన్ ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా వీరి సమస్య మాత్రం ఇలాగే ఉంటుందా, తీరుస్తారనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ప్రజల మద్దతు మాత్రం కంప్లీట్గా భిన్నంగా ఉంది, అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతిసారి మనం రోడ్లు బాగాలేదు లేకపోతే ఇంకేదో సమస్యలన్నీ నాయకులను తిడుతూ ఉన్నాం, కానీ మీరు చేసే తప్పు కూడా ఒకటి ఉంది. మెయిన్గా మన రహదారి ఇది ఉన్నదే హేమంత్ నగర్లో ఒక సింగిల్ రోడ్డు, చాలా చిన్న రహదారి. మీరు వెళ్ళే ప్రతిసారి రోడ్డు పక్కనే చెత్తని విసిరేస్తూ ఉన్నారు. ఇంత గ్యార్బేజ్ అంటే మన మధ్య కూడా తప్పు ఉంది, మనం చేసే తప్పుతులే ఇందులో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక బస్సు వెళ్ళడానికి అక్కడ దారి లేదు, ఒక వెహికల్ ఆగిందంటే మరో వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్ లేదు అక్కడ. సో ఇలాంటి సినారియో, చాలా ఇరుకైన రోడ్డు, చిన్నది ఆల్మోస్ట్ 60 feet రోడ్లో 2 హెవీ వెహికల్స్ కంటిన్యూస్గా బస్సెస్ మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇదే మూమెంట్లో ఇంకొక బస్ కనుక రావాలి అనుకుంటే కంప్లీట్గా స్ట్రక్ అయిపోతాయి, ఎక్కడికక్కడ ఇరుక్కునే పరిస్థితి. కానీ ఇలాంటి చిన్న ఇరుకైన రహదారుల మధ్యలో మీరు ఇంత చెత్త వేస్తూ ఉన్నారు, మొత్తం గార్బేజ్ తీసుకెళ్తాం. జిహెచ్ఎంసీ అధికారులు మీకోసం ఎంతో కష్టపడి చేస్తుంటారు, వారు మాత్రం వారు మనుషులు కదా, వారు చేయలేదా? మీరు ఎంతగానో మనం చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి రోడ్ల బయట విసిరేస్తూ ఉంటే వారు మనుషులే, ఎత్తాలి, తీయాలి, తీసుకెళ్ళాలి. జిహెచ్ఎంసీ అధికారులు రావట్లేదు, తీయట్లేదు అని చెప్పి మనం ప్రశ్నించే ముందు మనం ఒకసారి అనుకోవాలి. మీరు బండి మీద వెళ్తూ వెహికల్స్ మీద వెళ్తూ అలా రోడ్డు మీద చెత్త ఇలా విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు, అవన్నీ వాళ్ళే రావాలి, వాళ్ళ చేతులతో ఎత్తాలి, తీస్తూ ఉంటారు. హెచ్చరిక, చెత్త వేయొద్దని బోర్డు పెడతా ఉంటారు, అయినా కూడా మీరు మళ్ళీ చెత్త వేస్తూనే ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు క్లీన్ చేస్తూ ఉంటారు. వారు ఒకసారి విసుకొచ్చి ఒక 2 రోజులు మానేశారంటే ఇంత కుప్ప చేరుకుపోతుంది, ఇంత పెద్ద కుప్పగా మారిపోతూ ఉంది. మళ్ళీ అధికారులు అంటూ ఉంటారు, ఆ జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేయట్లేదు అంటూ ఉంటారు. ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంతమంది మీలో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నా, చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంతమంది మీలో వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు చెత్త కవర్లు రోడ్డు మీద విసిరేస్తూ ఉంటారు. నేనైతే చాలామందిని చూశాను, కనపడ్డప్పుడు అప్పుడే ప్రశ్నిస్తూ ఉంటారు, రోడ్డు మీద ఎందుకు చెత్త వేస్తున్నావు అని. ఇంటికి వెళ్ళే దారి, మనం వెళ్ళే దారి, మనం నడిచే దారి, పిల్లలు ఆడుకునే దారి, రహదారులు, ఇంటి పక్కన సందు, ఒక కవర్ పడిందంటే చాలు దాని పక్కన చెత్త కుప్పలన్నీ పడేస్తూ ఉంటారు. కాస్త ఓపిక చేసుకొని లేచి జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు పొద్దునే వస్తారు. ఒకవేళ రాకపోతే మా కాలనీకి ఎందుకు వెహికల్ రావట్లేదు మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వండి, వెహికల్ నెక్స్ట్ డేనే వస్తుంది. అందుచేత మీరు ఆ వెహికల్స్ వేయకుండా ఇలా పడేస్తూ ఉంటే పేరుకుపోతూ ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్గా ఎన్ని రోజులని ఇదంతా గార్బేజు. వారు మాత్రం మనుషులే, పాపం కార్మికులు నిత్యం పని చేస్తూ ఉంటారు, ఆ చెత్తని ఇన్ని ట్రక్కులు ఎత్తేస్తూ ఉంటారు, గార్బేజ్ ఇస్తూ ఉంటారు. వారు మాత్రం ఎంత తీస్తూ ఉంటారు, వారి బాధ అర్థం చేసుకోండి. మన ఇంట్లో మనం ఏమన్నా పడినప్పుడు ఎత్తాలంటే చాలా బాధపడతాం, అలాంటిది ఇన్ని కుప్పలు చెత్తని ఎత్తేయాలంటే ఎంత నరక యాతన పడుతూ ఉంటారు. సో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మార్పు రావాలి, మార్పు తెస్తే లీడర్ వల్లనే అవుతుందని కాదు, మార్పు రావాలి అంటే మనలోనే రావాలి, లీడర్లోనే రావాలి. ఎందుకంటే లీడర్ని మారాలంటే ముందు మనం మారాలి. మనం కరెక్ట్గా ఉండి మన పని చేస్తూ కరెక్ట్ పర్సన్కి ఓటేసి గెలిపించుకొని, అండ్ అలాగే నాయకుడు ఓటేసేంత మాత్రం ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయి మనం క్లీన్గా ఉంచుకుంటే పరిసరాలనే ఆ సిటీ క్లీన్గా ఉంటుంది. డ్రైనేజీ పొంగినాయి, వాటర్ రోడ్డు మీదకి వస్తున్నాయంటే మరో కారణం కూడా ఉంటుంది. మీరు ఇష్టానుసారంగా పైప్లను తోవేస్తూ ఉంటారు, రోడ్ల మీద తోవేస్తూ ఉంటారు, మళ్ళీ కప్పేస్తూ ఉంటారు. సో హెవీ కన్స్ట్రక్షన్స్ పక్కన ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తారు, ఆ డ్రైనేజ్లో కలుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పర్మిషన్స్ లేకుండా పరిమితికి మించి వాటర్ యూసేజ్ చేయడం, ఇవన్నీ కూడా మన ఓన్ తప్పిదాలే. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నాయకులు పట్టించుకోరు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఇవన్నీ వారు అనుకుంటూ ఉంటారు. నాయకులు పట్టించుకోరు, మనమే ఇవన్నీ పట్టించుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి, మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మన పరిసరాలు మనమే కాపాడుకుందాం, సరైన నాయకుడిని ఎంచుకుందాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.